ఖచ్చితంగా 5వ తారీఖు రోజు 20,500 మంది రిటైర్డ్ అయినరు. 20,500 కుటుంబాలతో సహా మీరు హైదరాబాద్కు రావాలి, గవర్నర్ గారి దగ్గర రావాలి, ప్రతి ఒక్కరి ఇళ్ళకి ఆ రోజు కదలాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈపీఎస్ 95 అని వీళ్ళు 1000 రూపాయల పెన్షన్తోనే బతుండ్రు. వీళ్ళు కూడా ప్రభుత్వం సేవలు అందించిన వాళ్ళు వీళ్ళ పిఎఫ్లు మొత్తం దిగమింది దగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నర్కు సంబంధించిన పాయింట్ కాబట్టి వాళ్ళు చాలామంది అందులోనైతే లక్షల మంది చచ్చిపోయింది ఇప్పటిదాకా. కాబట్టి ఇవన్నీ డిమాండ్లతోని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఈపీఎస్ అధికారి పనిచేసిన రిటైర్ అయినటువంటి వ్యక్తి, అంతేకాకుండా 20,500 మంది కుటుంబాలు మొత్తం కూడా మరి ఎల్లుండి 5వ తారీఖులో కదలాలని కోరుకుంటున్నా. రేపటి దినాన ముందస్తు నోటీసు కూడా రేపు ప్రభుత్వానికి మన గవర్నర్ గారికి రేపు ఇస్తాము. ఎందుకు మేము 5వ తారీఖు చెలో గవర్నర్ గారి కార్యక్రమం పెట్టుకున్న పూర్తి స్థాయిలో ఇస్తాము. అంతేకాకుండా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి మాజీ ఉద్యోగ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మమతా గారు, స్వామి గౌడ్ గారు, మరి ఇవాళ ఖజానా ఖాళీగా ఉందని బయట కనబడకుండా మీరు ఇళ్లలో వండుకున్నారేమో. ఖజానా ఖాళీగా ఉన్నా కానీ మీ ఖజానాలు అయితే నింపుకున్నారు కదా గత 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు బయటికి వచ్చి మీరు వీళ్ళకి మద్దతుగా నిలవాలని టీచర్ యూనియన్లు అందరూ కూడా ఈరోజు చెలో గవర్నర్ రాజ్భవన్కి మీరు అందరూ కూడా నమస్కారం. రేపు ఫిబ్రవరి 5వ తారీఖు చెలో గవర్నర్ చెలో రాజ్భవన్ సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ అమరవీర స్తూపం సాక్షిగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ, అప్పటికే జాబ్ క్యాలెండర్లు వచ్చేది, రిటైర్మెంట్ పైసలు రాగానే ఎప్పటికప్పుడు బరబ్బర్ టైంకి ఇచ్చేది, అన్నీ ఉన్నా కానీ మేము మా స్వయం పాలన కావాలి, మా ఆత్మగౌరవం మా దెబ్బతింటుంది, మా పాలన మాకు కావాలని చెప్పేసి కూళ్ళు ఇచ్చి చెప్పుతోంది అందించుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ తెచ్చుకొని కొట్టాడి ఇదే ఉద్యోగులు నిరుద్యోగులు మిలియన్ మార్చ్ అని చెప్పి ఇట్లకెళ్ళే ఈ అసెంబ్లీ మీదికెళ్ళి అట్లా పోయి మిలియన్ మార్చ్ చేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ కాంచెలి. అరే 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పణ చేసిన పరిస్థితి. ఈరోజు మరి ఎక్కడున్నాం మనం? ఈరోజు ఎక్కడున్నాం మనము? ఏడున్నాం మన పరిస్థితి? 60 మంది రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయింది ఇప్పటికీ. 60 మంది లాస్ట్లో అందులో టీచర్లు, హెడ్ మాస్టర్లు, కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐలు, ఎన్ఐఏల పనిచేసినటువంటి ఎస్ఐ కూడా చనిపోయింది మొన్నటి దినాన. అయినా కానీ ఇయాటి వరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇయ్యలేదు. 700 ఏమన్నంటే 700 కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయినాయని వాట్సాప్లో పంపుతా ఉన్నారు. 700 రూపాయలు మేము బిచ్చం అడుగుతలేము రా అయ్యా, మేము బిచ్చం అడుగుతలేము, మేము మా రైట్స్ అడుగుతున్నాము. 40 ఏళ్ళు మీ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు మా పైసలు మాకు ఇయ్యని వాళ్ళు అడుగుతున్నారు. అంతకు మించి నువ్వు 700 కోట్లు ఇచ్చినా ఇవాళ రిలీజ్ అయిపోయింది, ఇక రేపంచెల్లి పైసలు పడుతున్నాయి అని ఈ కథలు కహానీలు వాడు అడుగుతలేడు. ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ మరి అప్పెందుకు అవుతుంది? ఈరోజు మనం చూసినాం సిట్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ చేస్తున్నారు. మరి కేసీఆర్ గారిని ఏ కేసులో విచారణ చేస్తుండ్రు? కాళేశ్వరంలో చేస్తుండ్రా, మిషన్ భగీరథలో చేస్తుండ్రా, మిషన్ కాకతీయాలో చేస్తుండ్రా, గొర్రెల స్కామ్లో చేస్తుండ్రా, బర్ల స్కామ్లో చేస్తుండ్రా, ఈ కార్ రేసులో చేస్తుండ్రా, ఎట్లా చేస్తుండ్రు? ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుండ్రు. ఎందుకు చేస్తుండ్రు? డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ కావాలి, ఇష్యూలు డైవర్ట్ కావాలి, రిటైర్మెంట్ ఇష్యూలు డైవర్ట్ కావాలి. దీని గురించి ఎవరు మాట్లాడద్దు. అందులో అయితే ఇప్పుడు వాళ్ళ పైసలు లేవు కదా సిట్లా, ఏది టెలిఫోన్ స్కామ్లో పైసలు లేవు కదా, అందులో పైసలు లేవు, అందులో పైసల స్కామ్ ఏం జరగలే, ఫోన్లు ఇన్నారు, అలా డబ్బులు ఏం పోవు కాబట్టి దాని మీద పెట్టిర్రు ఎంక్వైరీ. పైసలతో పోయిన దాని మీద ఎంక్వైరీ చేయరంట. ఎందుకంటే డబ్బులు పోతే వీళ్ళు కూడా దొరుకుతారు కదా, అలా వీళ్ళకి కూడా మాటలు ఉన్నాయి కదా. అప్పటి కాంట్రాక్టర్ ఇవాళ వీళ్ళ దగ్గరనే ఉండు కదా, మేయా కృష్ణారెడ్డి అయినా ఎవరైనా. కాబట్టి బుడ్డ వాటి మీద మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఈరోజు మేము అన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు గవర్నర్ గారు స్పందించాలి. 60 మంది ఈరోజు తెలంగాణలో మరణించిన ఉద్యోగులు, 60 మంది మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం 60 మంది చచ్చిపోయారు. ఇంకా మీకు తెలియకుండా ఎంతెంత మంది చచ్చిపోతుందో మాకు తెలియదు. 20,500 మంది ఇయాల్టికి రిటైర్డ్ అయినని ఇదే కౌన్సిల్లా, ఇక్కడ కనవాళ్ళ కౌన్సిల్లా బట్టి విక్రమార్క గారు అనౌన్స్ చేసారు. మరి ఖాళీలు నింపకుండా అవి చేయకుండా ఈరోజు నౌకర్లు చేపించుకుంటుంది కదా, ఆ జాబ్ చేస్తుంది కదా. ఈరోజు ఏ విధంగా స్కూళ్ళు నడుస్తున్నాయి, ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుంది, ఎవరు అడిగేటోళ్ళు లేడు. ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు బిజీగా ఉన్నారు ఎంక్వైరీలు అని చెప్పి, సిట్ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని, ఈ ఎంక్వైరీ అని వాళ్ళు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీని గురించి ఎవరు మాట్లాడలే, ఎవరు చేయాలి ఈరోజు? కాబట్టి ఈరోజు సంఘాలు మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ పోరాటం వాళ్ళే చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ కొట్టాల వాళ్ళు చేసుకుంటా ఉన్నారు.
ఆల్రెడీ ఇది మొదలు పెట్టక ముందు 4 నెలల కింద ఒక పిటిషన్ ఇచ్చిన ఎవరికి, రాష్ట్ర గవర్నర్ గారికి, వీళ్ళకి ఇన్ని పైసలు రావాలి, ఇంతమంది చచ్చిపోయినారు అని చెప్పి. దాని తర్వాత 15 రోజులకి ఇంకో పిటిషన్ ఇచ్చిన. ఆ విధంగా 5 పిటిషన్లు ఇచ్చిన. కానీ గవర్నర్ గారు ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్ర పౌర హక్కులకు హెడ్గా ఉన్నారో, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాల్సిన బాధ్యత ఏ గవర్నర్ గారి మీద ఉన్నారో ఆ గవర్నర్ గారు ఈరోజు మౌనంగా ఉన్నారు. 60 విలువైన ప్రాణాలు, 60 మంది ఈరోజు తెలంగాణకు మరి సేవలు అందించి వాళ్ళు స్కూల్లో టీచర్గా, బడి పంతులుగా, హెడ్ మాస్టర్లుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్లుగా, ఈరోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా వివిధ హోదాలలో ఈరోజు వాళ్ళు సేవలు అందించి మరి వాళ్ళు ఈరోజు మరణిస్తే ఈరోజు గవర్నర్ గారు రాష్ట్రంలో ఈ పరిస్థితి జరుగుతుందని రాష్ట్రపతి గారికి ఫ్రాక్చర్ రిపోర్ట్స్ పంపాలి. కానీ ఇవాటి వరకు రిపోర్ట్ పంపరు, ఇవాటి వరకు మాట్లాడరు. మొన్న దినాన బీజేపీ ఎమ్మెల్సీలు 3 మన దీక్షలని కూర్చున్నారు, 3 గంటలు కూర్చున్నారు 3. కానీ ఈరోజు వాళ్ళు ఏం బీజేపీ వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలుగుతారు? పోయి మీ ముఖ్య అమిత్ షా గారు కూర్చోవాలి. ఇక్కడ పైసలు వీళ్ళు డైవర్ట్ చేసిండ్రు. ఈ చీఫ్ సెక్రటరీ అనేటువంటి ఎప్పుడో రిటైర్ అయ్యిండు. గొర్రెల స్కామ్లో ఈయననే బిల్లు పాస్ చేసిండు, కాళేశ్వరంలో ఈయననే బిల్లు పాస్ చేసిండు. ఇసంటోడు చీఫ్ సెక్రటరీగా ఏ విధంగా పెట్టుకుంటారు అని చెప్పేసి నన్ను వీళ్ళ రిటైర్ అయిన పైసలు 16,842 కోట్ల రూపాయలు 23, 24 ఈ 25 సంవత్సరంకు 11,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసిండ్రు. ఇగో ఈ రామకృష్ణారావు అనేటువంటి దొంగ డైవర్ట్ చేసి జైల్లో పెట్టమనాలి. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని జైల్లో పెట్టాలి. ఈరోజు ఈ కుబేర్ దేనికోసం పెట్టిండ్రు? ఆ రోజు కేసీఆర్ దోచుకోనికి. మరి ఈరోజు ఆ కేసీఆర్ దోచుకోనికి పెట్టిన ఈ కుబేర్ను వీళ్ళు కూడా ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? అప్పుడున్న దోపిడీ చేసిన అధికారులను ఈరోజు సందీప్ కుమార్ సుల్తాన్ అనేటువంటి ఈ కుబేర్ మీద పెట్టుకొని మీరు ఎందుకు నడిపిస్తూ ఉన్నారు? ఎందుకంటే మీరు ఆ పైసలన్నీ దోచుకోవాలి. దీనిపైన ఏ మీడియా మాట్లాడది, ఎవరు మాతో నిలబడరు, ఎవరు మద్దతుగా ఉండరు. ఇంతమంది ప్రాణాలు పోతున్నా కానీ ఈరోజు ఒక్క ఐటెం కూడా రాదు. కానీ అంబటి రాంబాబు అక్కడ ఆంధ్రాలో ఏమైనా అయిపోయిందంట, ఏ టీవీ పెట్టినా అదే వస్తుంది. ఇక్కడ 60 మంది చచ్చిపోతే రాదు, దాని గురించి వాళ్ళ గురించి చేయరు. కాబట్టి ఈరోజు గత్యంతరం లేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా, ఈరోజు గవర్నర్ గారు కూడా మౌనంగా ఉండడానికి నిరసనగా రేపటి దినాన మేము 5వ తారీఖు రోజు మరి ఇదే ఆ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి చలో రాజ్భవన్ వెళుతూ ఉన్నాము. చలో రాజ్భవన్కు ముందుగా రేపు మేము కొంతమంది పోయి రేపు నోటీస్ కూడా ఇంకొక నోటీస్ ఇస్తాము. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, నోరు తెరవండి. రాష్ట్రంలో జరుగుతున్న దమన కాండ పైన ఒక ఫ్యాక్చువల్ రిపోర్టు మీరు వెంటనే రాష్ట్రపతి గారికి పంపాలి అని చెప్పేసి మేము రేపు ఒక వినతి పత్రం ఇస్తాం. రేపు దానికి మేము అందరూ కూడా కలిసికట్టుగా మేము వెళ్తాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పైన ఒత్తి గవర్నర్ గారు దేవాలే. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ పైన మీరు పైసలు డైవర్ట్ అయిన దానికి నీవే సాక్ష్యం గవర్నర్ గారు. ఎందుకంటే నీ బడ్జెట్ సెషన్స్ అప్పుడు నీ చేతుల మీదుగానే నీకు అప్రూవల్ అయిన తర్వాతనే బడ్జెట్ బిల్ అనేది బయటికి పోతుంది. కాబట్టి నీవే సాక్ష్యం పైసలు డైవర్ట్ అని చెప్పడానికి. కాబట్టి ఈ ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి చేస్తారో, మీరు చెప్తారో, ఏ విధంగా చేస్తారో. ఇక 61 నంబర్ రాకముందైనా కనీసం 61 నంబర్ రాకముందు 12వ నంబర్ ఉన్నప్పుడు మీ వినతి పత్రం ఇచ్చిన 12 పోయి ఈరోజు 60కి వచ్చింది. కానీ ఇవాటి వరకు మీ దగ్గరికి స్పందన లేదు. కాబట్టి మేము మాకు వేరే గత్యంతరం లేక మేము మీ దగ్గరికి రేపు 5వ తారీఖున చలో రాజ్భవన్ రాబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా క్లాస్ 4th ఎంప్లాయీకి మొదలుపెట్టి క్లాస్ 1 ఎంప్లాయీ వరకు రిటైర్ అయిన ప్రతి వ్యక్తి ఆ రోజు ఇక్కడికి రావాలని కోరుకుంటా ఉన్నా. ఉద్యోగస్తులు మీరు మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. ఖాస్ కర్కర్ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మీకు ఆరోగ్య భద్రత లేదు, మీకు డిఏలు లేవు, మీకు పిఆర్సీలు లేవు. మీకేమన్నా అంటే మీకు ఏమైనా రోగం వస్తే నిమ్స్కు పొమ్మంటుండ్రు. మొన్నటి దినాన నేను రాత్రి కూడా లైవ్లో చెప్పిన, నిమ్స్కు నేను ఒక పేషెంట్ను పంపితే నేను అత్యున్నతమైన స్థాయిలో నేను రికమెండేషన్ చేసిన, ఆర్ఎంఓతో ఫోన్లో మాట్లాడినా, స్వయంగా మా కుటుంబస్తులను పంపినా కనీసం ఒక బెడ్ ఇప్పియలేని 13 బ్లాకులు వచ్చిన హార్ట్ పేషెంట్కు ఒక బెడ్ ఇవ్వలేదు. అసోంటిది ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సీరియస్గా ఉండి నిమ్స్కి పోతే మన బెడ్లు ఇస్తారు, మన ట్రీట్మెంట్లు ఇస్తారు. ఇక వాళ్ళ పిల్లలు చదువుకోనికి స్కూల్ ఎక్కడ నార్సింగ్ అలా కట్టించారు. అంటే వీళ్ళు అక్కడ స్కూల్ కట్టించారు, వీళ్ళ పిల్లలు పోలీసు వాళ్ళ పిల్లలను చదివినాక ఎక్కడికి పోవాలి? నార్సింగ్కి పోవాలి. మరి ఇక యూనియన్లు ఉన్నాయి, పోలీస్ యూనియన్లు కూడా 12 ఏళ్ళకెళ్ళి ఎలక్షన్లు లేవు, ఏం లేవు, అవే యూనియన్లు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. మీ తరపున ఇంకా టీచర్ల కన్నా వాళ్ళకన్నా వీళ్ళకన్నా సంఘాలు ఉన్నాయి, మాట్లాడతారు. మీకైతే సంఘం లేదు, ఎవరు లేరు. ఆ సంఘస్థులు కూడా ఈరోజు సంఘ నాయకులు కూడా 12 ఏళ్ళకెళ్ళి వాళ్ళే ఉంటున్నారు. పైరవికాలు అదే వర్గం ఉంటుంది. పైరవికాళ్ళు, ట్రాన్స్ఫర్లు ఇవి తప్ప వేరే దుకాణం వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో చలో రాజ్భవన్కు మాకు సహకరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా.
మన అన్న సుధాకర్ అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది. కానీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అంటే మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాము అన్నది. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. ఆనాడు వీళ్ళు రావడానికి ముందు 3 డిఏలు పెండింగ్ ఉంటే ఇవాళ 5 డిఏలు పెండింగ్ అయింది. మరి ఏ ఒక్క సమస్య అన్ని వర్గాలను ఒక రకంగా మోసం చేస్తుంది. ఎందుకు అంటే అటు ఒకే 6 ఉచిత పథకాలు అని చెప్పింది. ఆ 6 ఉచిత పథకాలలో ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ లేదు. ఒక్క బస్సు మాత్రం చేసి అందులో కూడా లొసుగులు చూపెడుతుంది. ఆటో వాళ్లకు 12,000 ఇస్తామని వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు. మరి అదేవిధంగా 420 పథకాలు పెట్టింది, 6 ఉచితాలు అని పెట్టి ఏ ఒక్క పథకం లేకుండా అందరినీ ఒక రకంగా మోసం చేసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఉంది ఈ ప్రభుత్వము. మరి ఆనాడు మేమంతా కూడా ఎంతో ఆశతోని మరి కేసీఆర్ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల మరి ఇతడు మంచి పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో మేమంతా కూడా ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. ఏందో ఆయన యూనివర్సిటీలలో చదవడానికి పోయిండట. ఆయనకు ఈ చదవడానికి వచ్చిండా లేకపోతే ముఖ్యమంత్రి బాధ్యతలు చేయడానికి వచ్చిండా? మరి ఈ 2.5 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా నీకు ఉన్నది మిగిలింది 2 ఏళ్ళే. ఈ 2 ఏళ్లలో ఏం చేస్తావు? ఈ 2.5 ఏళ్లలో చేయండి. వాస్తవంగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మేమంతా కూడా అన్ని వర్గాల వాళ్ళు, అటు యూనివర్సిటీలో పిల్లలు కానివ్వండి ఉద్యోగాలు వస్తాయని, తర్వాత ఏది ఆడవాళ్లకు ఏది 2,500 ఏది స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తానని, నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానని, ఉద్యోగస్తులకు అన్నీ ఇస్తానని ఆశ చూపి ఒక రకంగా పెద్ద మోసం చేయడం జరిగింది. మరి ఇవాళ మంత్రివర్గం కానీ మరి ముఖ్యమంత్రి కానీ వీళ్ళు సమావేశాలు నిర్వహించి మరి ఏమి నిర్ణయాలు తీసుకుంటుండ్రో ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు. మరి ప్రతిపక్షాలు కూడా దీన్ని ఏమి కూడా ఆపోజ్ చేయలేదు. మరి అసెంబ్లీ లోపల మరి వాళ్ళు ఒక ప్రతిపక్షంగా నిలదీసి మరి సభను స్తంభింపజేసినటువంటి సందర్భాలు కూడా మనకు ఎక్కడ కనిపిస్తలేవు. మరి వాళ్ళు అంతా ఒకటే అన్నట్లుగా ఉన్నది లోపల. మరి ఈ మధ్యలో మరి బీజేపీ వాళ్ళు కొంత వాళ్ళ యొక్క పార్టీని మరి మెరుగుపరుచుకోవడానిక నిజంగా మా మీద ప్రేమ మరి ఏదో అర్థం కాదు. కానీ జడ్సన్ గారు మొదటి నుంచి కూడా గత 4-5 నెలల నుంచి వారు నిరవధికంగా ఈ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ వెనకాల ఉంటూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. మరి ఇదంతా చూసి మరి వారి ఒక్కరికే క్రెడిట్ దక్కుద్దా ఏంది అనేటువంటి అనుమానంతో మరి అసెంబ్లీలో తెలుగుదేశము ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసరావు గారు, మరి తర్వాత టీఆర్ఎస్, తర్వాత అదేవిధంగా మన ఎమ్మెల్యే హరీశ్వరరావు గారు, మరి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీలు 3 ఏది ఏవిఎన్ రెడ్డి గారు, తర్వాత శ్రీపాల్ రెడ్డి, తర్వాత కొమరయ్య గారు, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు కూడా అడగడం జరిగింది. వారు మొన్ననే మరి ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు పిలుపు ఇచ్చారు. మరి వాళ్ళు నిజంగా ఇన్ని రోజులు వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు. వారు కూడా జాతీయ పార్టీ, మరి వారు తలుచుకుంటే ఒక్క క్షణంలో వాళ్ళు ఇప్పించగలరు. ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏర్పడినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్రం లోపల. మరి రాష్ట్రపతితోని మరి గవర్నర్తోని రాష్ట్రపతికి వీళ్ళు ఒక లేఖ పెట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటిది ఏవి కూడా వీళ్ళు చేస్తలేరు. మరి ఏదో కంటితో తూర్పు చర్యగా మాత్రమే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓదార్చడం జరిగింది. మరి ఇప్పటికీ 60 మంది చనిపోయారు. నిజంగా మరి అయ్యా ముఖ్యమంత్రి గారు అంజశ్రీ గారు చనిపోయినప్పుడు మీరు పోయి పాడేమోశారు. నిజంగా మేము హర్షిస్తున్నాం, చాలా మంచిది. అతడు నిజంగా తనకు తానుగా ఎదిగినటువంటి మనిషి అంజశ్రీ. మరి వారి పాడేలు కాదు, ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా మరి ఇక్కడ ఏది వాళ్ళకు రావాల్సిన డబ్బులు రాకుండా చనిపోవడం జరుగుతుంది. మరి వీళ్ళ పాడలు మోయడానికి కూడా నువ్వు రా, వాళ్ళ కుటుంబాలను కూడా ఓదార్చు. మరి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ అన్నమో రామచంద్ర అని హాస్పిటళ్లలో రోడ్ల మీద ఇళ్లల్లో చెప్పకుండా ఏది బయటికి వెళ్ళిపోతున్నారు. మరి మీకు ఇవన్నీ కనిపిస్తలేవా? కళ్ళుండి కూడా గుడ్డివాడయ్యారా, లేకపోతే చెవులుండి కూడా చెవిటివాడయ్యారా? మరి ఎందుకు మీకు ఎవరు చెప్పడం లేదా? లేదా మరి చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారా?
మరి ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి తప్పిదాలుగా మీకు అనిపిస్తలేదా? మీకు ఒక అంతరాత్మ అనేది లేదా? మీ అంతరాత్మను ఒకసారి పరిశీలించుకోండి, మీకు ఏం చెప్తుందో వినండి. నిజంగా మీకు అంతరాత్మ అనేది ఉంటే మీ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కనుక చేసుకోగలిగితే, అయ్యా మీరు వెంటనే ఈ రిటైర్డ్ అయినటువంటి 20,500 జనవరితో కలిపితే 21,500 అవుతారు. దాదాపు మరి నెలకు 1000 చొప్పున రిటైర్డ్ అవుతారు ఇప్పటి నుండి. మరి కనుక మీరు అందరికీ కూడా ఒక 1000-1500 మందికి వివిధ రకాలైనటువంటి పైరవుల ద్వారా కోర్టును ఆశ్రయించడం ద్వారా కొందరికి వచ్చినాయి. అంటే ఆ ఒక 1000-1500 మందికి మించి రాలేదు. రిమైనింగ్ 19-20 వేల మందికి మరి డబ్బులు రాక నానా అవస్థ పడుతున్నారు. అవి మీరు నిజంగా ఫీల్డ్ మీద మీరు చూస్తే అర్థమవుతుంది. మీరు ఎక్కడో ఏసీలలో ఫ్లైట్లలో తిరుగుతుంటే మీకు అర్థం కాదు. మరి గ్రౌండ్ లెవెల్ సమస్య మీకు ఏమాత్రమూ అర్థమైతలేదు. కనుక మీరు తక్షణమే వారి డబ్బులు వాళ్లకు మంజూరు చేసి ఏక మొత్తంలో ఒకేసారి మంజూరు చేసి వాళ్ళ యొక్క మరణాలను ఆపవలసినటువంటి బాధ్యత మీ మీద 100% ఉంది. కనుక మీరు తక్షణమే మరి జాప్యం చేయకుండా మరి ఎవరి ప్రమేయం లేకుండా మీకు మీరే ఇచ్చినట్లయితే ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. మరి చివరి 2 ఏళ్లలో కనీసము ఇది ఇచ్చేసి మంచి పనులు చేయండి. మరి మీకు ఎవరు సలహాలు ఇస్తారో కానీ 100% మీరు ఫెయిల్ అయ్యేటువంటి సలహాలు ఇస్తున్నారు. మరి మీది కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ అంటే ఒకనాడు దేశంలో వెలిగినటువంటి పార్టీ. మరి ఈనాడు 3 రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. మీలాంటి పరిపాలన ఇలానే కంటిన్యూ అయితే ఈ 3 రాష్ట్రాలలో కూడా ఊడ్చుకుపోతుంది. కనుక అయ్యా సీఎం గారు మీరు తక్షణమే స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాము. మరి గవర్నర్ కూడా వెంటనే ఇందులో చొరవ తీసుకొని మరి మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించడానికి వారి వంతు కృషిని కూడా చేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడనే మేము ఎందుకు దీన్ని ప్రారంభం చేస్తున్నాము అంటే అమరవీరులు మన రాష్ట్రం కోసము సుమారు 1200 మంది వాళ్ళు మన రాష్ట్రం కోసం ప్రాణాలు వదులుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళంతా కూడా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం వాళ్ళు ప్రాణాలను అర్పిస్తే వాళ్ళ ప్రాణాల మీద మనము లగ్జరీ చేసుకుంటూ ఉండడము న్యాయం కాదు. మరి వాళ్ళ యొక్క ఆత్మ ఘోషిస్తుంది. మరి వాళ్ళను ఇక్కడి నుంచి మేము ప్రారంభించడానికి, ఎందుకంటే మేము ఈ యొక్క రాష్ట్రానికి 40 ఏళ్ళు సేవ చేశాము కనుక మాకు రావాల్సినటువంటి డబ్బులను మేము ఇవ్వమంటున్నాము. కనుక ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 5వ తారీఖు రోజు 20,500 మంది రిటైర్డ్ అయినరు. 20,500 కుటుంబాలతో సహా మీరు హైదరాబాద్కి రావాలి, గవర్నర్ గారి దగ్గర రావాలి. ప్రతి ఒక్కరి ఇళ్ళకి ఆ రోజు కదలాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా EPS 95 అని వీళ్ళు 1000 రూపాయల పెన్షన్తోనే బతుండ్రు. వీళ్ళు కూడా ప్రభుత్వం సేవలు అందించిన వాళ్ళు వీళ్ళ PFలు మొత్తం దిగమింది దగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నర్కు సంబంధించిన పాయింట్ కాబట్టి వాళ్ళు చాలామంది అందులోనైతే లక్షల మంది చచ్చిపోయింది ఇప్పటిదాకా. కాబట్టి ఇవన్నీ డిమాండ్లతోని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి EPS అధికారి పనిచేసిన రిటైర్ అయినటువంటి వ్యక్తి, అంతేకాకుండా 20,500 మంది కుటుంబాలు మొత్తం కూడా మరి ఎల్లుండి 5వ తారీఖులో కదలాలని కోరుకుంటున్నా. రేపటి దినాన ముందస్తు నోటీసు కూడా రేపు ప్రభుత్వానికి మన గవర్నర్ గారికి రేపు ఇస్తాము. ఎందుకు మేము 5వ తారీఖు చెలో గవర్నర్ గారి కార్యక్రమం పెట్టుకున్న పూర్తి స్థాయిలో ఇస్తాము. అంతేకాకుండా ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి మాజీ ఉద్యోగ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మమతా గారు, స్వామి గౌడ్ గారు, మరి ఇవాళ ఖజానా ఖాళీగా ఉందని బయట కనబడకుండా మీరు ఇళ్లలో వండుకున్నారేమో. ఖజానా ఖాళీగా ఉన్నా కానీ మీ ఖజానాలు అయితే నింపుకున్నారు కదా గత 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు బయటికి వచ్చి మీరు వీళ్ళకి మద్దతుగా నిలవాలని టీచర్ యూనియన్లు అందరూ కూడా ఈరోజు చెలో గవర్నర్ రాజ్భవన్కి మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ పత్రికలన్నీ కూడా తప్పుడు వార్తలు చేస్తున్నాయి. మరి మంత్రులు కూడా అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే 700 ఇస్తే మరి ఎవరికి పోతున్నాయో స్పష్టమైనటువంటి ఆధారాలు ఏవి కూడా లేవు. ఈరోజు ఒక పత్రిక ఏం రాసిందంటే 700 కోట్లతోని మరి అన్నీ వచ్చినట్లు రాసింది. ఇక్కడ చూడండి, అంటే ఎంత తప్పుడు సమాచారం బయటికి పంపుతున్నారు. అంటే వాస్తవంగా నేను 6 నెలలు అయింది రిటైర్డ్ అయ్యి, నాకు ఒక్క 5 పైసలు కూడా రాలే. అలానే 2024లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా ఒక్క పైసా రాలేదు. పైరవలు చేసినటువంటి వాళ్లకు, తర్వాత
కోర్టుకు పోయినటువంటి మొదట్లో పోయినటువంటి వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. ఈ పెద్ద మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలలో తప్పుడు సమాచారాన్ని తీసుకుపోతుంది. తర్వాత ఇదంతా కూడా జిగ్జాగ్ చేస్తుంది. ఈ మీడియా యొక్క వార్తలను నమ్మొద్దు. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చింది ఏమీ లేదు. మరి కేవలం వచ్చినట్లు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వీళ్ళు రాశారు. ఇది తప్పుడు వార్తగా నేను చెప్తున్నాను. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.